అధికార పార్టీ ఎమ్మెల్యేలమని రిలాక్స్ అయ్యే పరిస్థితి లేదు. ప్రభుత్వం మనదేనని నచ్చినట్లే చేసుకునే అవకాశమూ లేదు. ప్రోగ్రెస్ రిపోర్ట్లు, ఇంటెలిజెన్స్ నివేదికలతో పబ్లిక్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ లాగా ఉంది ఏపీలోని టీడీపీ ఎమ్మెల్యేల పరిస్థితి. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు అధినేత మరికొన్ని టార్గెట్లు ఇవ్వబోతున్నారా? సుపరిపాలనలో తొలి కార్యక్రమం పూర్తవగానే కొత్త టాస్క్లు ఫేస్ చేయాల్సిందేనా? ఇంతకీ చంద్రబాబు మదిలో ఏముంది? సీఎం చంద్రబాబు ప్రస్తుతం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఇంటింటికి వెళుతున్నారా? ప్రభుత్వ పథకాలను ప్రజలకు సరిగా వివరిస్తున్నారా లేదా అనే దానిపైనే సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయో లేదో అడగడంతో పాటు పాలన ఏ విధంగా ఉంది, ప్రజల సంతృప్త స్థాయి ఎలా ఉందో పరిశీలించడానికి నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. అయితే ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలకు మరికొన్ని టాస్కులు సీఎం రెడీ చేస్తున్నట్లు చెబుతున్నారు. కొత్త టాస్క్లో భాగంగా మంత్రులు జిల్లాల్లో ఎంత సమయం కేటాయిస్తున్నారు? ప్రధానంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు, ఎమ్మెల్యేలకు సఖ్యత ఎలా ఉంది? ఎంపీలను కోఆర్డినేట్ చేసుకుంటూ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంతమంది కేంద్రం నుంచి వచ్చే పథకాలపై దృష్టి పెట్టారు? వీటన్నింటి మీద సీఎం చంద్రబాబు త్వరలో దృష్టి పెట్టనున్నారు. కేంద్ర పథకాల విషయంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ముందుకు వెళ్లేలా ఉండబోతోంది సీఎం నెక్స్ట్ ప్లాన్. ఏడాది పాలన పూర్తయ్యాక సీఎం చంద్రబాబు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడుతున్నారు. వాళ్లతో విడివిడిగా మాట్లాడుతూ నియోజకవర్గంలో వారి మీద ఉన్న నెగటివ్ ఫీడ్బ్యాక్ చెప్పడంతో పాటు ఏ రకంగా ముందుకు వెళ్లాలనే టాస్క్ కూడా ఇవ్వనున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు ఏ రకంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి, స్థానికంగా ప్రజలు, కార్యకర్తలతో ఎలా వ్యవహరించాలనే అంశంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టేలా పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. జనంలోకి ఎక్కువగా వెళ్లడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే దాని మీద కూడా సీఎం ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలిసింది. మంత్రులను కోఆర్డినేట్ చేసుకుంటూ ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో తిరిగే అంశం మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టారు. వీలైనంత ఎక్కువగా సోషల్ మీడియాని ఉపయోగించుకోవడం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై సామాజిక మాధ్యమాల్లో వీలైనంత ఎక్కువ ప్రచారం జరిగేలా చూడడం కూడా ఎమ్మెల్యేల పనితీరులో భాగం కాబోతోంది. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో కీలకంగా, యాక్టివ్గా మారాలని సీఎం భావిస్తున్నారు. వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల ముందు కొత్త టాస్క్ పెట్టాలని ఆలోచనతో ఉన్నారు చంద్రబాబు.